ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆత్మీయమైనటువంటి సందేశాలను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారు మీరు తీర్చి చూసినట్లుగైతే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది: గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టి ఇది ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. ప్రియులారా, గమనించండి, గుణవతి అయినటువంటి భార్యను గురించి దేనితో పోలుస్తున్నాడు ఇక్కడ అంటే ముత్యముతో పోలుస్తున్నాడు. ముత్యము చాలా విలువైనటువంటిది ప్రియులారా. అయితే ముత్యము కన్నా విలువైనటువంటిది గుణము కలిగినటువంటి భార్య. కుటుంబములో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ స్త్రీ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదంటే బిడ్డలపైన ఆ ప్రభావితం చూపుతుంది, భర్త పైన ఆ ప్రభావితం చూపుతుంది, ఆ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఆ స్త్రీ ఉండగలుగుతుంది. నిజమే ప్రియులారా, స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్పటంలో ఏ సందేహం లేదు. అందుకే సలోమన్ గారు రాస్తూ గుణవతి అయినటువంటి భార్య దొరకటము చాలా అరుదు, ఒకవేళ దొరికితే ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, గుణవతి అయినటువంటి స్త్రీలో ఉండేటటువంటి కొన్ని లక్షణాలు మనం గనక గమనించినట్లుగైతే, ఆమెలో ఉండేటటువంటి స్వభావాన్ని మనం గనక గమనించినట్లుగైతే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. 31వ అధ్యాయంలో 15వ వచనంలో గనక మనం చూస్తే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరుచును. బాగా గమనించండి, ఆమెకుండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఆమె చీకటితోనే లెగుస్తుంది. అబ్బా, సూర్యోదయానికి ముందుగానే లెగుస్తుంది. ఈరోజు ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక కుటుంబ యజమానురాలుగా ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి, నీవు చీకటితోనే లేవగలుగుతున్నావా? నీకున్నటువంటి పని భారమును పట్టి ఎప్పుడో సూర్యోదయం అయిన తర్వాత ఎప్పుడో లెగుస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథము మనకి సెలవిస్తూ ఉంది, చీకటితోటే లేవగలిగినటువంటి స్త్రీ గుణవంతురాలు అని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరుస్తుందంట. ఇంటి వారి మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అంటే వారి ఉదయాన్నే భోజనము సిద్ధపరచాలి. వారి వారి పనుల్లో కొనసాగాలి అంటే భోజనం అవసరమైనది. ప్రియులారా, గుణవతి అయినటువంటి భార్య పనికత్తెలకు కూడా భత్యము సిద్ధపరుస్తుందట. పనికి కలిగినటువంటి అవసరత కలిగినటువంటి ఆ జీతం, ఆహారము అన్నీ కూడా పనికత్తెలకు కూడా ఆమె సిద్ధపరుస్తుందని చెప్పటంలో ఏ సందేహం లేదు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి, గుణవంతురాలుగా నీవు ఉండాలి అంటే మొట్టమొదటిగా నీలో ఉండవలసినటువంటి లక్షణము చీకటితోనే లేచి భోజనాన్ని, ఇంటి వారందరికీ కావలసినటువంటి భోజనాన్ని సిద్ధపరచగలిగినటువంటి వ్యక్తిగా ఉంటుంది గుణవతికి ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణము. రెండవ మాటగా మనం గనక చూసినట్లుగైతే 26వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది: జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును.
ఆమె మాట్లాడింది అంటే జ్ఞానయుక్తమైనటువంటి మాటలే ఆమె నోట వస్తాయంట. ఎదుటి వారిని ఆసక్తికరమైనటువంటి మాటే ఆమె నోటికి వస్తుందంట. ఈరోజు జ్ఞానము లేనటువంటి వారు, వారి నోటి మాటలు ఎదుటి వారిని గాయపరిచే విధంగా ఉంటాయి. జ్ఞానము లేనటువంటి వారు, వారి నోటి మాటల వలన ఎదుటి వారి జీవితాలు చెదిరిపోయేటట్టుగా ఉంటాయి. అయితే గుణవతికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, ఆమె నోటి మాటల ద్వారా ఎంత లోపల బాధ ఉన్నా ఆ బాధ అంతయు తీసివేయగలిగినటువంటి మాట. అక్కడ జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందట. అబ్బా, ఆ మాటలు ఎదుటివారికి మేలుకరంగా ఉంటాయంట. ఎదుటివారికి ఎలా ఉంటాయి అంటే ఆ మాటలు ఇంకా వినాలి అనిపించే విధంగా ఉంటాయి. ఆ మాటలు ఎవరి మాటలు అంటే, గుణవతి అయినటువంటి స్త్రీ నోటి గుండా వచ్చేటటువంటి ప్రతి మాట కూడా వినాలి అనిపిస్తుంది, అది మనకి మేలు అనిపిస్తుంది. అందుకే అంటున్నాడు సొలొమోను గారు, జ్ఞానము కలిగి తన నోరు తెరుసును. ఆమె నోరు తెరిసిందంటే ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని ప్రజలు ఆశ్చర్యపడే అంతగా ఆమె జ్ఞానము కలిగి మాట్లాడుతుందట. కృప కలిగినటువంటి ఉపదేశమే ఆమె బోధించుచున్నది. ఆమె ఉపదేశం ఎలా ఉంటుందంటే, దేవుని కృప ఎత్తిపట్టుకున్నట్లుగా ఉంటుంది. ఎదుటి వారికి ఆ బోధ ఎలా ఉంటుందంటే మేలుకరంగా ఉంటుంది. ఆ బోధ ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎదుటి వారికి అది ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే, అలాంటి మాటలు, అలాంటి బోధ ఆమె చేస్తుందట. ఈరోజు నీ నోటి నుండి వచ్చేటటువంటి బోధ నీ బిడ్డలకు మేలుకరంగా ఉందా? నీ నోటి నుండి వచ్చేటటువంటి ప్రతి మాట ఎదుటి వారికి సంతోషాన్ని కలుగజేస్తుందా? నీ నోటి నుండి వచ్చేటటువంటి ప్రతి మాట దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సహోదరి, గుణవతి అయినటువంటి భార్యకు ఉండేటటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు ఆమె జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందట. రెండవది, మనం కనుక కృపగల ఉపదేశమే ఆమె బోధిస్తుంది. ఎదుటి వారికి మేలు కలిగినటువంటి మాటలే ఆమె ఎదుటి వారితో మాట్లాడుతుంది. వారిని ఆనందపరిచేటటువంటి విధముగా మాట్లాడుతుంది. ఆమె గాయపరిచేటటువంటి విధముగా మాట్లాడడం లేదు. వారి కుటుంబాలను కట్టుకునే విధముగా బోధ ఉంటుంది. వారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చే విధంగా ఆమె బోధ ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మన నోటి మాటలు ఎలా ఉంటున్నాయి. గుణవతికి ఉండేటటువంటి రెండో లక్షణం ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది, కృప కలిగినటువంటి ఉపదేశం ఆమె చేస్తుంది. మొదటిగా మనం గనక చూసినట్లుగైతే అక్కడ రాయబడినటువంటి మాట, ఆమె చీకటితోటే లెగుస్తుందట. ఇంటి వారందరికీ భోజనాన్ని సిద్ధపరుస్తుంది. రెండవదిగా మనం తెలిసినట్టుగైతే జ్ఞానము కలిగినటువంటి మా నోరట. అంత మాత్రమే కాదు, ఆమె తన ఇంటి ఆమె కృపగల ఉపదేశము బోధించుచున్నది అని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి. మూడవదిగా మనం గనక గమనించినట్లుగైతే ఆమె 23వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది. 23వ వచనములో, ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. అబ్బా, ఆమె భర్తకి ఎంత విలువ వస్తుందంటే, ఆ పట్టణపు పెద్దలతో కూర్చోగలిగినటువంటి ధైర్యం. ఈరోజు భార్య వలన ధైర్యం చెడినటువంటి ఆ పురుషులు ఎంతమంది ఉన్నారు ఆలోచన చేయండి. నా భార్య వలన నేను నలుగురిలో కూర్చోలేకపోతున్నాను, నా భార్య ప్రవర్తన వలన, నా భార్య నడవడిక వలన, లేకపోతే నా భార్య మాటల వలన నేను ఆ పట్టణపు పెద్దలలో కూర్చోలేకపోతున్నాను, నా విలువ నేను కాపాడుకోలేకపోతున్నాను. ప్రియులరా, గుణవతికి ఉండేటటువంటి లక్షణాన్ని మనం గనక చూసినట్లుగైతే, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును, గవిని వద్ద పేరుగొనిన వాడై ఉండును. అబ్బా, గౌరవించబడతాడంట.
ఆమె నడిచినటువంటి నడవడిక తన భర్తకి ఎలా ఉంటుందయ్యా అంటే గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి విధముగా ఉంటుంది. దేశ పెద్దలు సైతము తన భార్య నడవడికను చూసి భర్తను గౌరవించి పక్కన కూర్చోబెట్టగలిగినటువంటి స్థితి. ఈరోజు నీ నడవడిక, నీ ప్రవర్తన నీ భర్తకు గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయా, అవమానాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయా? దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి నిన్ను నువ్వుగా పరీక్షించుకోవాలి. నీ నోటి మాటలు, నీ హృదయ ఆలోచనలు, నీ ప్రవర్తన నీ భర్తకి ఎలా ఉన్నాయి? నీ భర్తకి గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి విధముగా ఉన్నాయా? నీ భర్తకు అవమానాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి విధముగా ఉన్నాయా? గుణవతి అయినటువంటి భార్యకు ఉండేటటువంటి మూడవ లక్షణాన్ని మనం చూసినట్లయితే తన భర్తకు గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి స్త్రీగా ఉంటుందట. అందుకే సలోమన్ గారు అంటారు, భార్య దొరుకుట, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే విలువైనటువంటిది. అబ్బా, ఎంతగా ఆ ముత్యముతోటి, ఆ ముత్యము కన్నా విలువైనటువంటిది. ఆ పోలిక ఒక్కసారి చూడండి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ముత్యము కన్నా విలువైనటువంటి దానిగా నువ్వు గనక ఉన్నట్లుగైతే నీ భర్త నీ నడవడిక, నీ ప్రవర్తనను చూసి దేశపు పెద్దల సైతము నీ భర్తను గౌరవించగలిగినటువంటి స్థితి ఆ లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, గబరి వద్ద ఆ పేరుకొనిన వాడై ఉండును, మంచి గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి వాడై ఉంటాడని లేఖన భాగములు సెలవిస్తున్నాయి. నాలుగవది మనం గనక చూసినట్లుగైతే 12వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది, ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమి చేయదు. అబ్బా, ఆమె బ్రతికినంత కాలము భర్తకి మేలే చేస్తుంది. ప్రియులారా, ఈరోజు ఎంతమంది స్త్రీలు భర్తకు కీడు చేసేటటువంటి స్త్రీలు ఉన్నారు. లోకములో ఉన్నటువంటి వాటిని ఆశించి భర్త గౌరవాన్ని తీసివేసేటటువంటి వారు, భర్తను ఆ కలవరానికి గురి చేసేటటువంటి వారు. భర్త ఇక్కడ అంటున్నాడు, ఆమె తన బ్రతుకు దినములనియు అతనికి మేలు చేయను కానీ కీడేమి చేయదట. భర్తకు మేలుకరంగా ఉన్నావా? భర్తకి ముళ్ళుగా ఉన్నావా? నువ్వు ఒకసారి ఆలోచన చేయి. ఆమె బ్రతికినంత కాలము భర్తకి మేలేనంట, కీడనేటటువంటిది ఉండదట. ప్రియులారా, ఈరోజు ఎంతమంది స్త్రీలు భర్తలకు కీడును తలపెడుతున్నారు. లోక ఆశలకు బానిసలైపోయి భర్తలను ఎంతమంది కీడు తలపెడుతూ ఉన్నారు. మీకందరికీ తెలిసినటువంటి వార్తలు చాలా ఉంటాయి. యాసిడ్ పోసారని, లేకపోతే భర్తను మరొకరితో కలిసి చంపేసేసారని. కానీ ఈ గుణవతికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఆమె బ్రతుకు దినములనియో అతనికి మేలు చేయను కానీ కీడు మాత్రమే ఏమి చేయదట. నిజమే ప్రియులారా, గమనించండి. గుణవతికి ఉండేటటువంటి లక్షణాలు మనం చూసినట్లయితే ఆమె చీకటితోటే లేస్తుందని, జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందని, కృప కలిగినటువంటి బోధ ఆమె బోధిస్తుంది అని, ఆమె పెనిమిటికి గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుందని, దేశ పెద్దలతో కూర్చోగలిగినటువంటి గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుందని, మరొక ఆమె బ్రతుకు దినములన్నీ ఆయనకి తనకు మేలే చేయను కానీ కీడేమి చేయదని బైబిల్ చాలా చక్కగా మాట్లాడుతున్నటువంటి మాట. 5వ మాటను కనుక మనం చూసినట్లయితే 11వ వచనములో ఇలాగా రాయబడి ఉంటుంది, ఆమె పెనిమిటి ఆమె యొద్ద నమ్మకముంచును, అతని లాభ ప్రాప్తికి వెళితే కలగదా. అబ్బా, భర్త భార్య పైన నమ్మకం ఉంచుతాడట. తాను సంపాదించినటువంటి సంపాదనంతయు తీసుకొచ్చి భార్యకిచ్చిన ఆ భార్యకిచ్చినటువంటి సంపాదనలో కొంచెం కూడా వెలితిపడదట. ఈరోజు ఎంతమంది స్త్రీలు భర్త సంపాదన తీసుకొచ్చి భార్య చేతిలో పెడితే ఆ చేతిలో పెట్టినటువంటి ధనాన్ని దుర్వినియోగము చేసి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఆలోచన చేయండి.
ఇక్కడ గుణవతికి ఉండేటటువంటి గొప్ప లక్షణము, ఆమె పెనిమిటి ఆమె మీద నమ్మకం ఉంచుతాడ. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి, నీ భర్తకు నీ మీద నమ్మకం ఉన్నదా? నా సంపాదన తీసుకువెళ్ళి నా భార్యకి ఇస్తే ఈ సంపాదనను రెట్టింపు చేస్తుందే కానీ ఈ సంపాదనను నాశనము చేయదనేటటువంటి నమ్మకము నీ భర్తకు నీ మీద ఉన్నదా? ఒక్కసారి నీకు నువ్వుగా పరీక్షించుకో. నువ్వు గుణవతి అయినటువంటి భార్యగా నువ్వు గనక ఉంటే నీ భర్త నిన్ను నమ్ముతాడు, తన సంపద అంతా కూడా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. ఈరోజు నీ భర్తకు నీ మీద నమ్మకం లేదు కనుకనే ప్రతిదానికి నీ భర్తను అడిగి తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు నీ భర్తే కనుక నేను నమ్మితే ఆ సంపాదన అంతా కూడా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడట. ఆ గుణవతికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఆ సంపాదనలో ఏది కూడా కొంచెం కూడా వెలితి చేయదు అని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మనం గనక గమనించినట్లుగైతే మరొక మాటను కూడా 27వ వచనంలో, ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనమే చేయదు. ఈమెకుండేటటువంటి 6వ లక్షణం ఏంటంటే ఆమె తన ఇంటి వారి నడత బాగా కనిపెడుతుంది. ఈరోజు తల్లిదండ్రులుగా బిడ్డల నడతను కనిపెట్టలేకపోతూ ఉన్నారు. బిడ్డలు ఎక్కడికి పోతూ ఉన్నారు, భర్త ఎక్కడికి పోతున్నారు, పనివారు ఎక్కడికి పోతూ ఉన్నారు, వారు మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉన్నాయి, వారి సావాసాలు ఎలా ఉన్నాయి, వారు కూర్చునేటటువంటి విధానం ఎలా ఉన్నది, వారు మాట్లాడేటటువంటి విధానం ఎలా ఉన్నది, వారు ఖర్చు పెట్టేటటువంటి విధానం ఎలా ఉన్నది. గుణవతికి ఉండేటటువంటి లక్షణాలలో ఒక లక్షణము, ఆమె తన ఇంటి వారి నడతను చాలా జాగ్రత్తగా కనిపెట్టి సరిచేయగలిగినటువంటి స్త్రీగా ఉంటుంది. పని చేయకుండా ఆమె అసలు భోజనమే చేయదట. ఎంత గొప్ప లక్షణాలండి! నిజంగా ఇలాంటి లక్షణము కలిగినటువంటి స్త్రీలను గురించి సొలొమోను గారు చాలా చక్కగా రాశాడు. గుణవతి అయినటువంటి భార్య దొరకటము అరదు, అది ముత్యము కంటే విలువైనటువంటిది అని. 7వ విషయాన్ని మనం గనక చూసినట్లుగైతే, నడికట్టును వర్తకులకు అమ్మును, బలమును ఘనత ఆమె వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిబ్బరముగా ఉండును. బలము ఘనత ఆమె వస్త్రముగా ధరించుకునేది, రాబో కాలము కొరకు నిబ్బరము కలిగి ఉంటుందట. ఇబ్బంది పడాల్సినటువంటి పనేమి లేదు. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిబ్బరము కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆమె సంపాదనను కాపాడుకొని దాచుకోగలిగినటువంటి స్త్రీగా ఉంది. ఆమె వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలిగినటువంటి స్త్రీగా ఉన్నది. ప్రియులారా, గమనించండి. ఒక్కొక్కటిగా మీ ముందుంచాను. గుణవతికి ఉండేటటువంటి లక్షణాలు సొలొమోను గారు అంటున్నారు, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరదు, అది ముత్యము కంటే విలువైనటువంటిదని. ఆమె చీకటితోటే లేస్తుందట. అందరికి, ఇంటి వారందరికీ భోజనాన్ని సిద్ధపరుస్తుంది, పనికత్తెలకు భత్యము కూడా సిద్ధపరుస్తుంది, జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందని మనం వింటున్నాం. కృప కలిగినటువంటి ఉపదేశమే ఆమె బోధిస్తుందని వింటున్నాం. ఆమె పెనిమిటికి గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది. గవిని వద్ద తన శిరస్సు ఎత్తుకొని కూర్చోగలిగినటువంటి వ్యక్తిత్వము భార్య ద్వారా భర్తకు దొరుకుతుందని మనం సెలవిస్తుంది. ఆమె బ్రతుకు దినములన్నీ భర్తకు మేలుకరంగా ఉంటుంది, కానీ కీడేమి చేయదు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకము ఉంచి తన లాభ ప్రాప్తిని అంతటిని తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టేటటువంటి నమ్మకము ఆ గుణవతి అయినటువంటి భార్యకు ఉంటుందని, ఆమె తన ఇంటి వారి నడతను బాగా కనిపెట్టి పరీక్షించి సరిచేసి సమృద్ధిగా వారిని ముందుకు నడిపించగలిగినటువంటి స్త్రీ అని, ఆమె రాబో కాలం విషయమై నిబ్బరం కలిగి కలవరం చెందకుండా ధైర్యముగా ముందుకు సాగగలిగినటువంటి స్త్రీగా ఉంటుందని. అట్టి గుణవతి అయినటువంటి స్త్రీ జాబితాలో నువ్వు గనక ఉండగలిగితే దేవుడు ఆమెకి తోడుగా ఉన్నట్లుగా నీకు నువ్వు తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.